నమస్తే అండి. ఇప్పటి వరకు హైడ్రా అంటే ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర నుంచి భూముల్ని లాక్కోవడం అనుకున్నాం కానీ హైడ్రానే ఆక్రమించుకోవడం చేస్తున్నాం. బతుకమ్మ కొండలో ఇప్పుడు ఎడ్ల సుధాకర్ కి మంచి పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చింది. దానికి మరి 8 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రజల ధనాన్ని మరి ఎలా రిటర్న్ ఇస్తారు? ఏంటి హైడ్రా పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు? వాస్తవానికి చెప్పాలంటే 1972 నుంచి అది కోర్టులో డిస్ప్యూట్ నడుస్తుందట, ఇష్యూ నడుస్తుందంట. నడిచినప్పటికీ కూడా హైడ్రా దాన్ని స్వాధీనం చేసుకుంది. అంటే గతంలో తీసుకుంటే కూడా చాలా మంది ఇది ప్రభుత్వ స్థలం, దీన్ని కబ్జా చేసిరని చెప్పేసి హైడ్రా అనుకుని హైడ్రా దాన్ని డెవలప్మెంట్ చేసి ఆ పార్క్ కోసం మనం చూసుకుంటే బతుకమ్మ గుట్ట కోసం 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎడ్ల సుధాకర్ గారు ఏం చేసిరంటే అది మా ప్రాపర్టీ, మా నాన్నగారు ఉన్నటువంటి ప్రాపర్టీ అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసేట హైకోర్టులో కూడా ఆయన గెలవడం జరిగింది. హైకోర్టులో గెలిచిన తర్వాత హైడ్రా ఏం చేసింది, తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసినాక ఆ తీర్పు కూడా ఇలా ఎడ్ల సుధాకర్కి రావడం జరిగింది. తీర్పులు ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కోర్టు తీర్పు ఏమించంటే ఉన్నటువంటి పార్కు ఉన్నటువంటి గ్రిల్స్ కానీ అవన్నీ తొలగించాలని మాట్లాడుతున్నారు. కానీ ఏదేమైనా కూడా ఒకటి చాలా బాధాకరమైన విషయం అండి. ఇలా ప్రజల సొమ్ము ఇలా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్కులు మాత్రం ఒక అందంగా తయారు చేసారు. ఇలా ప్రాంతంలో ఉన్నటువంటి ఇలా అంబర్పేట కానీ, తిలక్ నగర్ కానీ, అదేవిధంగా చైన్ నెంబర్ కానీ, శివం రోడ్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది కూడా అక్కడికి వచ్చి మార్నింగ్ పూట వాకింగ్ చేయడం, సాయంత్రం పూట పిల్లల్ని తీసుకొని రిలాక్సేషన్ కోసం రావడం అనేది చాలా మంచిగా జరిగింది. పార్క్ కూడా చాలా రష్తో కూడుకున్నది ఇప్పుడు పెట్టిన తొందరలోనే. కానీ ఇలా పార్క్ పోతుందంటే అందరూ బాధపడుతారు, చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎడ్ల సుధాకర్ గారు ఒకటే చెప్తున్నాండి మీకు, మీరు గతంలో చూసుకుంటే అంబర్పేట ఎమ్మెల్యే కంటెస్ట్ చేసారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. మీరు రాజకీయ క్షేత్రం ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఇలా పార్కుని చూసి చాలామంది ఇలా అక్కడికి ఇంట్లో ఏదైనా బాధ ఉన్నా కూడా పార్క్ వచ్చి కొద్దిసేపు కూర్చుంటే కూడా మనసు రిలాక్సేషన్ అవుతుంది అని చెప్పేసి అనేక మంచిగా జరుగుతుందని చెప్పేసి అనుకున్న సమయంలో కూడా ఈ విధంగా జరిగితే ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఏదైనా కూడా హైడ్రా కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆయన దగ్గర నుంచి కూడా గవర్నమెంటే లేకుంటే స్వయాన గవర్నమెంటే కొనుగోలు చేసి ఇలా హైడ్రాకు ఇలా ప్రజలకు పార్కును వచ్చే విధంగా చూస్తే గట్రా బాగుంటుంది. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పును మనం అందరం గౌరవిస్తూ అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎడ్ల సుధాకర్ మాట్లాడి ఆయన దగ్గర నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తీసుకొస్తే గట్రా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా.